Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ గేట్ ఎదుట ఆదివాసీలు చేపట్టిన రెండవ రోజు నిరాహార దీక్షలో భాగంగా ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులు ఆదివాసీ జేఏసీ చైర్మన్ చుంచ రామకృష్ణకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం తమ జాతి కోసం విద్యార్థులు నినాదాలు చేశారు. దీక్షలో కొంత ఉద్రిక్తత పరిణామం చోటు చేసుకుంది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా సాగిన దీక్షకు విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కొడెం వెంకటేశ్వర్లు, మోకల్ల వీరస్వామి, పెండకట్ల మహేందర్, నాగరాజు, చంద్రయ్య దొర, సందీప్, ఆలెంకోటి, దారం రమేష్, కుంబైన సుధాకర్, గోవింద నరసింహారావు, గొగ్గెల రమేష్, ఊకే రామకృష్ణ తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిండి తిప్పలు లేకుండా డంపింగ్ హ్యాడ్ చెట్లు పండుకోవడం జరుగుతుంది. వాళ్ళ తిండి తినట్లేరు. ఇక్కడ ఎవరి కోసం? మన కోసమే కదా. నా ఉద్దేశమే సరే సార్, ఒకవేళ ఆ టీచర్స్ ఇక్కడ ఉన్న మన టీచర్స్ కానీ మన పిల్లలు కానీ ఎన్ని రోజులకైనా ఇబ్బంది కలుగుతుంది సార్. బాగా వర్షంలో తిప్పలు లేకుండా ఎవరి కోసం? మన పిల్లల కోసం ఇంత కష్టపడి అసలు ఇంత ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి కూడా, ఇంత ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి కనీసం రోజువారీ కూలిగా చేయడానికైనా నేను పోయి అసలు కలెక్టర్ ఆఫీసులో లేఖ ఇచ్చినా కానీ సరే మా ఉద్యోగాలు మాకే కావాలి, మాకే కావాలి, మా ఉద్యోగాలు, భవిష్యత్తు, భవిష్యత్తు. ఆదివాసీ ఆదివాసీ విచారుల ఐక్యత, ఆదివాసీ విచారుల ఐక్యత. సేనను సేనను రాణి దుర్గావత సేనను రాణి దుర్గావత సేనను. జై ఆదివాసీ, జై జై బిర్సా ముండా, జై బిర్సా ముండా, జై బిర్సా ముండా. వీళ్ళకి భయపడేది లేదు. పాటలు కరెక్ట్ చెప్తే గురువుకి భయపడాలి. గురువే తప్పిదం చేస్తే గురువు పైన అధికారం అని చెప్పాల్సిన బాధ్యత మన పైన. అందుకనే గత 2 రోజులుగా ఇక్కడ దీక్ష పెట్టుకొని మన జాతి కోసం, జాతి యువత భవిష్యత్తు కోసం, మన జాతి సంస్కృతి కాపాడుకోవడం కోసం మరి దీక్ష, నిరాహార దీక్ష రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయబోతున్నాం. ఇక్కడ మీ అందరి కోసం కాదు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ లో పడుకోవాల్సిన అవసరం నాకుందా? ఉందా చెప్పండి. నేను ఒక జై జై గుంజేరు ముసలమ్మకు, జై గుంజేరు ముసలమ్మకు, జై రాణి దుర్గావతి. దీన్ని నిరసించడానికి మా యొక్క తుమ్మితెగల జేఏసీ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి గత 3 రోజుల నుండి వారిని సస్పెండ్ చేయాలని ఒక డిమాండ్తో ఇక్కడ కూర్చున్నా కూడా ప్రభుత్వ అధికారులు ఎవ్వరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈ దశలో కూడా ఇక్కడ ఈ ఈఎంఆర్ఎస్ స్కూల్లో చలనం లేని పిఓ, కనీసం స్పందన లేని కలెక్టర్, ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి అర్హత కూడా లేదు వారికి. 3 రోజులుగా ఒక స్కూల్లో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నా కానీ పట్టించుకోకుండా, రాకోకుండా వాళ్ళు అక్కడ చేరి ఇప్పటి వరకు స్పందించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అనుకుంటా మీరు ముఖ్యమంత్రి అయ్యుండి ముఖ్యమంత్రి చేతిలోనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకొని మీ చేతిలో పెట్టుకొని మీ చేతిలో ఉన్న దాంట్లో ఎక్కడ ఏం అన్యాయం జరుగుతుంది కళ్ళు మూసుకొని పరిపాలిస్తున్నారా మీరు? ముఖ్యమంత్రి గారు వినబడుతుందా మీకు? కళ్ళు ఉన్నప్పుడు పిఓ గారు మీ పరిపాలన రారా? కలెక్టర్ గారు రారా? మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు కనీసం దీక్ష 3 రోజుల నుంచి జరుగుతుంది. ఇక్కడ అన్యాయం జరిగింది అనుతుంది. మా సంస్కృతి నాశనం అయిపోతుంది. ఇక్కడ మాకు ఇలా విద్యాలయాలు ఒక కులానికో ఒక మతానికో ప్రాతిపదికలు కావాలి.
విద్యాలయాలు అన్నప్పుడు అన్ని మతాలు అన్ని కులాలు విద్యాలయాల్లో ఉంటాయి. ఇక్కడ ఏజెన్సీ విద్యాలయాలల్లో కనీసం వాళ్ళకు ఒక ఇతర కులాలకి 1-2% ఉంటాయి. ఇట్లా నువ్వు విద్యాలయాల్లో కులానికి ఒక మతానికి ఒక పండగలు చేసుకుంటూ పోతే నీ విద్యా వ్యవస్థ మొత్తం కూడా పండగలకి పబ్బాలకి సరిపోతుంది. రాజభవన్ ముట్టడి కూడా మేము సీరియస్గా తీసుకుంటాను. ఎందుకంటే మా సమస్యని ఒక భాగం డిసెంబర్ 9 అని చెప్పినాం. రెండో అంశం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఈ యొక్క ఈఎంఆర్ఎస్ సెక్రటరీ స్టేట్ తేల్చే వరకు ట్రైబల్ ఏకలవ్య స్కూలు ఇక్కడ స్కూల్ దెబ్బ మనకి ముందుగా 9 తెగల జాయింట్ యాక్షన్ చైర్మన్ గారు ఇక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి మిమ్మల్ని సార్లేండి అని లేపాలా? సోకులేమో ఇంత చెప్తారు, చేసేది మాత్రం ఏమీ లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య పాఠశాలలో 75% స్థానికులకే ఇవ్వాలి. ఇవ్వని ఎడల ఖచ్చితంగా ఇది సుంచు రామకృష్ణ సార్తో మేము మొదటగానే మాట్లాడుకున్నాం. సార్